సో ప్రస్తుతం మనతో పాటు ఆర్జే శేఖర్ పాషా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఈ హీట్ టీమ్ రావాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి మీరే అంటున్నారు కాబట్టి ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పటికే చాలా హెడ్‌ఏక్స్ ఉన్నాయి ప్రభుత్వానికి. ఇప్పుడు ఇది తీసుకుంటారంటారా? ఇప్పుడు దీనికోసం కోట్ల కోట్ల రూపాయలు పెట్టేది ఏం లేదు కాబట్టి ఒక చిన్న సంస్థ పురుడు పోసుకున్నట్టు ఒక చిన్నది స్థాపించవచ్చు. దాంట్లో కొంతమంది రిటైర్డ్ జడ్జెస్ లేకపోతే ఎలైట్ ప్యానల్, ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలా మంది లాయర్స్ వచ్చి కూడా చెప్పారు. ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వీళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడడం జరిగింది. చాలా వరకు తప్పుడు కేసులు జరుగుతున్నాయి ఈ సొసైటీలో. ఇటువంటిప్పుడు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది అనేది జగమెరిగిన సత్యం. సో దీనికోసం ఒకటి స్థాపించడం వల్ల మేబీ పురుషుల ఓట్లు కూడా వస్తాయేమో గవర్నమెంట్కి. సో ఒక బీజం అలా వేయడానికి పెద్ద ఎక్కువ ఖర్చు కాదు. గవర్నమెంట్కి ఎన్నో తలనొప్పులు ఉండొచ్చు. ఆ తలనొప్పులన్నీ కూడా ఏంటంటే ఫండ్స్ వీటికి సంబంధించి. ఇది ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టి ఆల్రెడీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొంతమంది దీన్ని కేటాయిస్తే ఖచ్చితంగా సాధ్యపడుతుంది. దీనివల్ల చాలా ఆత్మహత్యలు, చాలా వైలెన్స్ సొసైటీలో తగ్గుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక 493 కేసు ఉందనుకోండి. సెక్షన్ 493 ప్రకారం ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని కొన్నాళ్ళు కలిసి ఉండి ఒకనొక రోజున అబ్బాయి కనుక విడిపోదాం అనుకుంటే అబ్బాయి మీద అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు. నన్ను వాడుకొని మోసం చేశాడు వీడు అని దాని కింద 10 ఏళ్ళ వరకు వాడికి జైలు శిక్ష. అదే అమ్మాయి కనుక చేస్తే ఏ రకమైన సెక్షన్ లేదు. సో వీడేం చేస్తాడు? నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేసింది అని చెప్పి వాడు ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే ఆ అమ్మాయి మీద దాడి చేయడము, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ వాడి గోడు వినే నాదుడు లేడు. వీడి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోరా అంటారు. సో షీ టీమ్స్ ఎందుకు స్థాపించారు అంటే సపరేట్ చేయాలి దీన్ని, వాళ్ళ ప్రాబ్లమ్స్ సపరేట్గా ఉంటాయి అని చెప్పి వాళ్ళ కోసం పెట్టారు. అలాగే మగవాళ్ళ కోసం కూడా ఒక సపరేట్గా ఒక సిస్టమ్ ఉండాలి. ఉంటే వీళ్ళు సరే న్యాయాన్యాయాలు పోలీసులు తెలుస్తారు, బట్ వెళ్ళి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో బతుకుతున్నాం మనం. అంటే రేపటి నాడు ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉండదంటారా? ఎందుకు అనంటే ఇప్పుడు అబ్బాయిల మీద అయ్యే హెరాస్మెంట్ కంటే అమ్మాయిల మీద అయ్యే హెరాస్మెంటే ఎక్కువ. సపోజ్ ఏదైనా ఆఫీస్ లో, లేకపోతే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు, లేకపోతే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఈవెన్ మనం వినాయక చవితి రోజు కూడా అమ్మాయిల మీద హెరాస్టేషన్ జరుగుతుంది. చాలా మంచి ప్రశ్న. సో మీరు చెప్పినట్టుగా ఒక రైల్వే స్టేషన్లో మీరు వెళ్తుంటేనో, రోడ్లో వెళ్తుంటేనో, లేకపోతే దారిలోనో జరిగే వాటికి ఖచ్చితంగా వాడిని కొట్టి చంపినా తప్పులేదు. కానీ వీరు ఈ షీటింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఆ కేసులు ఏముంటున్నాయంటే వీటిద్దరు ప్రేమించుకొని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తర్వాత ఏమై వెళ్ళిపోతానంటేనో లేకపోతే ఏదో గొడవ వచ్చిన కేసులే అక్కడ ఎక్కువ కనబడుతున్నాయి తప్ప ఈవ్ టీజింగ్ మీరు చెప్పేది బేసికల్లీ ఈవ్ టీజింగ్ వేరు, ఇప్పుడు మనం చూస్తున్న షీటింగ్స్లో ఉన్న కేసెస్ వేరు. ఈవ్ టీజింగ్ ఖచ్చితంగా ఈవ్ టీజింగ్ ఆడవాళ్ళు వచ్చి మగవాళ్ళని చేస్తారనేది పెద్ద ఇది లేదు. కానీ ఈవ్ టీజింగ్ లో కూడా రకరకాలు ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు పచ్చళ్ళ ఆవిడ కూడా మగాడిని పచ్చిబుద్ధులు తిడుతుంది. సో వాడు వెళ్ళి ఏం కేసు పెడతాడు? ఇప్పుడు అదే మగవాడు ఆడదాం తిట్టాడు అనుకోండి, మోడస్టీ ఆఫ్ ఉమెన్ కించపరిచాడు అని చెప్పి ఫోన్లో తిట్టినా కూడా వెళ్ళి కేసు పెట్టచ్చు. బట్ వీళ్ళకి లేదు. అంటే మగాడు తిట్టించుకోవాలి, తూ అని ఊసిన ఊహించుకోవాలి. ఏం మగాడు మనిషి కదా, వాడికి కూడా సగర్వంగా తలెత్తుకొని ధైర్యంగా బతకాల్సిన అవకాశం ఉంది కదా. సో అది ఇమ్మనే అడుగుతున్నాం మనం. సో చట్టాలు ఎప్పుడైతే ఈక్వల్గా చేస్తారో అప్పుడు ఇటువంటివి జరగవు. సో ఈవిటీసింగ్కి ఖచ్చితంగా శిక్షలు పడాలి, దాంట్లో ఏమన్నట్లు. కానీ మీరు టీమ్స్లో వెళ్ళి గమనించండి, అక్కడ జరిగే కేసులు అన్నీ కూడా లవ్ చేసుకొని మధ్యలో ఏదో గొడవలు పెట్టుకొని వచ్చి వాడి మీద రేప్ కేసులో లేకపోతే టెండవన్నీ పెట్టడం ఇటువంటివి జరుగుతున్నాయి. కానీ మనకి ఇప్పుడు బయటకు తెలిసినవి మాత్రం మీరు తీసుకొచ్చిన, ఇప్పుడు మనం లావణ్య గురించి మాట్లాడుకున్నాం, లక్ష్మి గురించి మాట్లాడుకున్నాం, అండ్ కెవిన్ శ్రావ్య గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే అతుల్ సుభాష్, ఇలా కొన్ని వేల మీద లెక్క పెట్టుకునేటట్టుంటాయి. కానీ అమ్మాయిల మీద, ఉమెన్స్ మీద జరిగే దాడుల గురించి మనం మనం చెప్పుకోలేము కదా. వేల మీద కాదమ్మా, వేల మీద ఉన్నాయి కేసులు. సో మనకి మీడియాలో ఇవన్నీ ఎందుకు హైలైట్ అయ్యాయంటే ఒక జానీ మాస్టరో లేకపోతే రాజ్ తరుణో ఇవన్నీ కూడా సెలబ్రిటీస్ కాబట్టి హైలైట్ అయినాయి. ఇవి మీరు సెలబ్రిటీ కేసులు వేల మీద లెక్క పెడుతున్నారు. కానీ చాలా మంది నా ఫోన్లోనే కనీసం ఒక 50-60 మంది బాధితులు నా దగ్గర. వాళ్ళు బాధ వింటే చాలా దారుణంగా అనిపిస్తుంది. అన్ని ప్రేమించుకున్న వాళ్ళు, ప్రేమించుకుని మధ్యలో వాడికి ఉద్యోగం లేదనో లేకపోతే ఏదో రకరకాల కారణాల వల్ల వదిలేయడం. సో వాడు రోడ్డును పడ్డం, వాడు ఉద్యోగాలు పోగొట్టుకోవడం, వాడి మీద కేసులు పెట్టడం, వాడు సడన్ గా బ్రేకప్ చెప్పేస్తే వాడు తట్టుకోలేక ఇది గొడవ చేయడం, ఆ గొడవని రికార్డ్ చేసో లేకపోతే ఏం చేసి వాడి మీద కేసులు పెట్టడం, ఇలాంటివి చూస్తుంటాం. అంటే ఇలా ఈ టీమ్ వస్తే ఇప్పుడు ఉమెన్స్ కి షీ టీమ్ లాగా
హెల్ప్ అయినట్టు ఇప్పుడు ఈ టీం హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నారా? వెళ్ళిపోతుంది చెప్తా. ఇప్పుడు అమ్మాయి వదిలేసింది, వీడేం చేస్తాడు, నన్ను సడన్ గా మోసం చేస్తావు అని చెప్పి ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ చేసి రచ్చ చేసి ఇదంతా చేస్తున్నాడు. ఇలా కాకుండా వీడు పద్ధతిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నన్ను ఇట్లా అమ్మాయి ప్రేమించాను, ఆ అమ్మాయి ఇవాళ నన్ను అంతా ఇది చేసి ఇవాళ నన్ను వదిలేసింది, నా గుండె పగిలిపోయింది అని చెప్పి వాడు చెప్పుకోగలిగితే ఆ అమ్మాయి మీద ఏదైనా చర్యలు ఉంటుంది అనుకుంటే ఆ వాడు వెళ్ళే దారి వేరు. అలా కాకుండా వాడు ఇంటికి వెళ్ళి గొడవ చేసి పరువు తీసి ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి పరువు తక్కువ, వీడి మీద కేసులు అవుతాయి, వీడి జీవితం నాశనం అవుతుంది. సో మనం ఒక వేరే దారి కల్పించాలి అన్నాను వీడు. సో ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఈ ధర్నా ద్వారా? అంటే ఇప్పుడు మేము పీస్ఫుల్ గా చేస్తున్నాం అని అంటున్నారు, నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అంటారు? సో హీ టీమ్స్ ఆర్ మెన్స్ కమిషన్ రావడం వల్ల మన రాష్ట్రం నిజంగానే ఒక ఒక గొప్ప ముందడుగు వేసినట్టుగా, దేశానికి ఒక ఆదర్శవంతమైన సంస్థ స్థాపించినట్టుగానే గుర్తింపబడుతుంది. సో ఖచ్చితంగా దీన్ని చాలా మంది బాధితులు, మగవాళ్లే కాదు మగవాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ఒక 498A కేసు పెట్టింది అనుకో ఒక అమ్మాయి ఒక మగాడి మీద, వాటితో పాటు ఒక 16 మంది మీద పెడుతుంది. వాడి తల్లి చెల్లి అక్క వీళ్ళందరూ కూడా బాధితులేదండి. సో ఈ ఆడవాళ్ళు కూడా, మీరు ఉమెన్ పోలీస్ స్టేషన్ అంటే అక్కడ జరిగేది ఉమెన్ అందరికీ కాదు, వైఫ్కి మాత్రమే. వైఫ్ పోలీస్ స్టేషన్ అది, ఉమెన్ పోలీస్ స్టేషన్ కాదు. ఒక అత్తగారికి అన్యాయం జరిగింది, రోజు కోడలు వెళ్ళి కాలుతో తంతుంది అత్తగారిని, అత్తగారు వెళ్ళి కేసు పెట్టచ్చా? లేదు. వీళ్ళు ట్రై చేయండి. అదే అంటున్నా, ఇక్కడ ఏంటంటే మగ ఆడ అని తేడా లేకుండా ఇద్దరికి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఎవరికి అన్యాయం జరిగినా మనం వాళ్ళకి న్యాయం చేసేటప్పుడు, ప్రస్తుతానికి ఆడవాళ్ళ కోసం కొన్ని చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ మగవాళ్ళ కోసం కూడా ఇటువంటివి వస్తే ఆల్ ఇస్ వెల్. సో ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, దాదాపు అంటే ఈక్వల్ గా హెరాస్మెంట్ జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లో. సో మీరు ఖచ్చితంగా హీ టీమ్ కావాలి అని అంటున్నారు, ఏ పర్పస్? అమ్మ హీ టీమ్ కాకపోయినా కనీసం మా వాయిస్ వినే ప్లాట్ఫామ్ అన్న కావాలమ్మా మాకు. నాట్ ఓన్లీ ఇప్పుడు ఉన్న కమిషన్లకే ఎవరు దిక్కులేరు, చైర్మన్లు లేరు. అట్లాంటప్పుడు హీ కమిషన్ వస్తుంది లేకపోతే హీ బెంచ్ వస్తుంది అని మేమేం అనుకోవట్లేదు. అట్లీస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, అట్లీస్ట్ ఇన్ ద పోలీస్ స్టేషన్, ఎక్కడ పోయినా కూడా కనీసం మెన్ వాయిస్ వినటానికి కనీసం ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి మాకు. హీ కమిషన్ వస్తుంది రాదు అనేది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అట్లీస్ట్ వీఆర్ టేకింగ్ అన్ ఇనిషియేటివ్, వీఆర్ మేకింగ్ అన్ ఇనిషియేటివ్. ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం మేము. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రాలో ఒక భార్య బాధితుల సంఘం ఉంది. ఎందుకు ఉంది భార్య బాధితుల సంఘం అంటే, అంటే ఎంత బాధపడితే ఆ సంఘం పెట్టుకోవచ్చు. ఇట్స్ అ రిజిస్టర్డ్ సొసైటీ, బాలాజీ అని చెప్పి స్టార్ట్ చేసినారు. సో మేము ఎట్లా అంటే అంత ఆ ఎక్స్టెంట్ కి పోకపోయినా కూడా మేమేమంటున్నాం అంటే మా వాయిస్ కూడా వినండి, మాకు కూడా కామన్ ప్లాట్ఫామ్ కావాలి. మెన్ కి ఈక్వల్ గా, మెన్ కూడా ఈక్వల్ గా కన్సిడర్ చేయండి. మెన్ ఈక్వల్ లాస్ లేకపోయినా కూడా ఇప్పుడు ఆడపిల్ల ఒక అమ్మాయి వీకర్ సెక్స్, లేకపోతే ఈమెకు జెండర్ జస్టిస్ కావాలి, లేకపోతే ఈమెకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి 498 కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, లేకపోతే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే 5 కేసెస్ ఫైల్ చేయొచ్చమ్మా. అదే ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు బుక్ చేయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు బుక్ చేయరు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక అబ్బాయి కేసు బుక్ చేయాలి అంటే ఒకటి ఏంటంటే కాపురానికి రమ్మనని వేసుకోవాలి, లేకపోతే డైవర్స్ అని వేసుకోవాలి. డైవర్స్ కూడా 100% జరుగుతుంది అని ఏం లేదు. ఏంటంటే నువ్వు మొగోడు పోయి ఉండి నువ్వు ఎట్లా వస్తావు, నువ్వు చదువుకొని పోవాలి. కౌన్సిలింగ్లో కానీ, మీడియేషన్ సెంటర్లో, కోర్టులలో ఉన్న కౌన్సిలింగ్ సెంటర్స్లో కానీ, మీడియేషన్ సెంటర్స్లలో కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్లో పిలిచి 41 CRPCలో కానీ, పోలీస్ స్టేషన్లలో కానీ జరిగేది మొత్తం ఇదే. ఏంటంటే మొగోడు పోయి కంప్లైంట్ ఇస్తే ఏమంటారంటే సర్దుకుపోవాలరా భయ్, ఎందుకు నువ్వు అనవసరంగా పోలీస్ స్టేషన్కి వచ్చినావు, నువ్వు మొగోడు పోయి పోలీస్ స్టేషన్ రావడం నీకు సిగ్గు లేదా, భార్యను కంట్రోల్ చేసుకోలేవా, భార్యకు చెప్పుకోలేవా నువ్వు అని అంటున్నారు. కానీ మరి వీడు కూడా నిజంగానే, వీడికి కూడా భార్య, ఒక అమ్మాయికి ఎంతైతే బాధ ఉంటుందో వీడికి కూడా అదే బాధ ఉంటుంది. ఇంతకుముందు సంబడి వాజ్ సేయింగ్ అంటే రేపు ఒకటేనా అట్రాసిటీ, లేకపోతే రేపు ఒకటే అని కాదు. మెంటల్ క్రూయాలిటీ ఈజ్ ఆల్సో హెరాస్మెంట్, రైట్? మెంటల్ హెరాస్మెంట్, మెంటల్ టార్చర్, మెంటల్ యాగనీ, ఇట్స్ ఆల్సో అమౌంట్స్ టు క్రూయాలిటీ, రైట్? సో ఇప్పుడు ఏమైనా కూడా ఒక మొగోడు పై కేసు వేయాలంటే ఏమి వేయాలా, మెంటల్ క్రూయాలిటీ తీసుకొని వేస్తున్నారు. మెంటల్ క్రూయాలిటీ ఏంటంటే సైలెన్స్, 4 walls లో జరిగే సైలెంట్ ట్రీట్మెంట్ కూడా దాన్ని క్రూయాలిటీ అంటారు. ఇఫ్ ఆ వైఫ్ డజంట్ కోఆపరేట్ విత్ అ మ్యాన్, హస్బెండ్ తోటి కాంజుగల్ లైఫ్ కి తను కోఆపరేట్ చేయకపోతే ఇట్ అమౌంట్స్ టు క్రూయాలిటీ. డిజర్షన్ ఈజ్ క్రూయాలిటీ. సో ఏంటంటే ఇప్పుడు మెన్ కి కేసు వేయాలంటే ఇంత తీసుకోవాల్సి వస్తుంది. అదే ఆడోళ్ళు కేసు వేయాలంటే ఏదన్నా రాయొచ్చు. ఇప్పుడు ఒక కేసు జరిగిందమ్మా, దాంట్లో ఏమంటారంటే అత్త మామల ఇంటికి వచ్చింది అమ్మాయి కొత్తగూడెం నుంచి. ఏమంటది, ఒక రోజేమో పాలకూర పోయమన్నారట, ఒక రోజేమో టీపాయి పోయమన్నారట. కొత్తగూడెం వెళ్ళేసి 498 కేసు వేసిందమ్మా. అండ్ ద పోలీస్ హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్. ఏమంటారు చెప్పండి? అంటే మినిమం
అది కామన్ సెన్స్ తో కూడింది ఆ విషయం. అలా ఎలా చేస్తారు సార్? అంటే అదే అమ్మా ఇప్పుడు నమ్మేటట్టు అయితే లేదు. ఇది మా ఫ్యామిలీలో జరిగిందమ్మా, ఇది బయట జరిగింది కదా, ఇది మా ఫ్యామిలీలో జరిగింది, మా సొంత ఫ్యామిలీలో జరిగింది. ఆఖరికి ఏంటంటే 5 lakhs ఇచ్చి వదిలించుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అమ్మాయి చేసిన పని ఏంటంటే ఒక రోజేమో పాలకూర కోసింది, ఒక రోజేమో టీపాయ్ దూడ్చింది. కంప్లైంట్ లో రాసింది అదే, రాసింది తను రాసింది కూడా అదే. ఏంటంటే నన్ను హెరాస్ చేసినారు. ఏం హెరాస్మెంట్ అంటే పాలకూర కోయించినారు, టేబుల్ దూడిపించినారని. సో ఇట్లాంటి ఇది ఉన్నప్పుడు, ఇంత బయాస్డ్ గా కేసెస్ బుక్ చేసినప్పుడు ఇంకా మెన్ ఎక్కడికి పోతారమ్మా? ఎవరు రేజ్ చేయాలి వాళ్ళ కన్సర్న్? ఇప్పుడు నా దగ్గర ఉన్న కేసెస్ కనీసం ఈ సంవత్సరంలో ఒక 7-8 కేసెస్ ఫైల్ చేసినారు అగేన్స్ట్ ద గర్ల్స్. ఏంటంటే ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక వస్తున్నారు. సార్ నీకు దండం పెడతా, నాతోటి కాదు. ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ కంప్లైంట్ రిఫర్ చేసినమ్మా, ఇట్లా నేను నా క్లయింట్ కి థ్రెట్ ఉందని చెప్పేసి. అమ్మాయి తీసుకెళ్లి జగిత్యాలలో కంప్లైంట్ బుక్ చేసేసి ఏమంటది, మీరు జగిత్యాల కేసుకు వస్తే మీ కార్ మొత్తం పెట్రోల్ పోసి అంటు పెడతాం మేము, అంటు పెడితే మీకు ఇంకెవరు క్లెయిమ్ చేసే వాళ్ళు లేరు కాబట్టి నీకున్న ప్రాపర్టీస్ మొత్తం నాకు వస్తాయని అంటుంది. నేను ఇదే కన్సర్న్ తీసుకొని నేను మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్కి వెళ్తే, మన చెర్లపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోలేదు. ప్రైవేట్ కేసు రెఫర్ చేస్తే 1 year నుంచి కోర్టులో అదే కేసు ఇంకా పెండింగ్ నడుస్తుంది. సో ఏమనాలి? సో వీ నీడ్ అ కామన్ ప్లాట్ఫామ్ టు రేజ్ అవర్ కన్సర్న్ సమ్వేర్. So this is our concern from the government of India, from the government of Telangana. We need a common platform to raise our concerns in this regard. సార్, మీరు అతుల్ సుభాష్ కేసు ఒక్కటి మీరు బయటకి చెప్తున్నారు. ఇలాంటివి చాలా ఉండుంటాయి బయటికి రానివి. కానీ ఇలాగే అమ్మాయిలు కూడా చాలా మంది, ఇప్పుడు మన అతుల్ సుభాష్ ఒక్కరు చనిపోతే 10 మంది అమ్మాయిలు చనిపోతున్న సంఘటనలు మనం చూస్తున్నాము. అది అత్తమామల వలన, హస్బెండ్ వలన, లేకపోతే ఇంకా ఏదో ఇష్యూస్ వల్ల. మరి అవి ఎందుకు కన్సర్న్? అన్రిపోర్టెడ్ గా చాలా అయినాయమ్మా. ఇంత ముందు ఏంటంటే ఓన్లీ విమెన్ మేము హెరాస్ అయినాము, విమెన్ విక్టిమ్స్ అని చెప్పేసి ఇంతకు ముందు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారంటే ఎందుకు బయటకు వస్తున్నారు? దిస్ ఈజ్ నోబడీ ఈజ్ టేకింగ్ ద ఇనిషియేటివ్ టు అడ్రస్ ద ఇష్యూ. కాబట్టి ఇప్పుడు అన్రిపోర్టెడ్ గా ఇప్పుడు మెన్ అయినా విమెన్ అయినా ఇద్దరికి ఈక్వల్ లాస్ కావాలని అంటున్నాం మేము. ఉమెన్ ఒక్కతే విక్టిమ్ కాదు, మెన్ కూడా విక్టిమ్ ఉన్నారు. ఉమెన్ ఒక్క దానికే అన్ని బాధలు కాదు, మెన్ కు కూడా బాధలు ఉన్నాయి. మెన్ బాధలు కూడా, మెన్ ప్రాబ్లమ్స్ కూడా మీరు అడ్రస్ చేయాలి అనే డిమాండ్ తోటి ఇక్కడికి వచ్చినామమ్మా. దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అమ్మా? ఆల్రెడీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఫైటింగ్ అగేన్స్ట్ దిస్ కామన్ కాజ్ అమ్మా. నేషన్ వైడ్ దెర్ ఇస్ a voice is being raised now, not only for women. నేషనల్ లెవెల్లో తీసుకున్నా, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకున్నా కూడా మెన్ వాయిస్ రేజ్ చేయడానికి యాక్టివిస్ట్ వచ్చినారు, కామన్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అండ్ ఇట్స్ బీన్ ఎస్కలేటెడ్ నౌ డే బై డే. ఇది ఈ కన్సర్న్ కాజ్ ఇది రేజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ దేర్ షుడ్ బి అ రిజల్ట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి అంటే ఒక పక్క ఖచ్చితంగా అబ్బాయిలకి అంటే ఉమెన్ వల్ల చాలా మంది బాధించబడుతున్నారు. అందులో ముఖ్యంగా పురుషులు అండ్ అత్తమామలు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే చిన్న చిన్న కేసుల్ని కూడా పోలీస్ స్టేషన్ లో కన్సిడర్ చేస్తున్నారు, కానీ ఒక మొగాడు వెళ్ళి అక్కడ కేసు పెడితే మాత్రం పట్టించుకోవట్లేదు అనేసి అయితే అంటున్నారు. మరి దీనికి సంబంధించి మాకు ఖచ్చితంగా ఒక కమిషన్ అన్నా కావాలి, హీ టీమ్ అయినా కావాలి, లేకపోతే అట్లీస్ట్ మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక పురుషులకు సంబంధించి ఒక సంఘం ఉన్నట్టు, భార్య బాధితుల సంఘం ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా చాలా కేసులు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. అంటే మహిళల వల్ల బాధించబడ్డ పురుషుల కేసులు. అంటే అలాంటి కేసుల్ని అసలు కోర్టులలో గానీ, పోలీస్ స్టేషన్ లో గానీ అసలు తీసుకోవట్లేదు.